రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కూడా కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకుంటే ప్రిలిమ్స్లో 30 మార్కులని కరెంట్ అఫైర్స్కే కేటాయించడం జరిగింది. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ 1 or 2 బుక్స్ తీసుకుంటారు, వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తారు, అక్కడితో ఆ ప్రిపరేషన్ అయిపోతుంది. కాకపోతే కరెంట్ అఫైర్స్తో ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్లో మంత్లీ మ్యాగజైన్స్ ఉన్న వాటి వల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదు. బట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరే ఏ రోజుకి ఆ రోజు ఈ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ ఆన్లైన్ రిసోర్సెస్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఓన్ నోట్స్ రాసుకుంటే మీరు 30కి అరౌండ్ ఒక 25 to 27 మార్క్స్ ఈజీగా సాధించవచ్చు. కానీ చాలామంది ఈ నోట్ మేకింగ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం అంటే డైలీ కరెంట్ అఫైర్స్ని టాపిక్ వైజ్ ఎలా నోట్స్ రాసుకోవాలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ నోట్ మేకింగ్ అంతా కూడా నేను మైండ్ మ్యాపింగ్ విధానంలో రాయడం జరిగింది. సో మీరు కంప్లీట్గా క్లాస్ వినేసిన తర్వాత ఎక్కడికక్కడ వీడియోని పాస్ చేసుకుని ఈ నోట్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కాపీ చేసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈ నోట్ మేకింగ్లో మీరు 2 అప్రోచెస్ని ఫాలో అవ్వచ్చు. నేను ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తాను కాబట్టి డేట్ వైజ్ మనం కరెంట్ అఫైర్స్ని నోట్స్ రాసుకోవడం జరుగుతుంది. అంటే 1 జనవరిలో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమున్నాయి, నేషనల్ ఈవెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఎకానమీ రంగంలో ఏం జరిగాయి, నెక్స్ట్ పాలిటీలో ఏం జరిగాయి, ఆ రోజు వచ్చిన అవార్డ్స్ ఏమున్నాయి, ఆ రోజు జరిగిన కొత్త అపాయింట్మెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఆ రోజు జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏమున్నాయి, మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం. సో మీకు కన్వీనియంట్ ఉంటే ఇలానే రాసుకోవచ్చు డేట్ వైజ్. అంటే 1 జనవరి ఈవెంట్స్ అని చెప్పి మొత్తం యాజ్ ఈజ్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ 2 జనవరి ఈవెంట్స్ నెక్స్ట్ పేజ్లో వస్తాయి. లేదు నాకు టాపిక్ వైజ్ అయితే నాకు ఈజీగా రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకొని 20 పేజెస్ గ్యాప్ ఇచ్చుకోండి. అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఒక 20 పేజెస్ దాటించేసి తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే జాతీయ అంశాలు, ఇంకో 20 పేజెస్ దాటించేసి తర్వాత ఎకానమీ రిలేటెడ్ అంశాలు, తర్వాత ఏమో పాలిటీ రిలేటెడ్ అంశాలు. సో ఇలా అనమాట, ఇలా సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకోండి. సో ఈరోజు నేను ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎన్ని చెప్తున్నాను, 1, 2, 3, 4. సో 4 ముఖ్యమైన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ 4 నోట్స్లో రాసుకోండి. తర్వాత గ్యాప్ వదిలేసి నెక్స్ట్ మనం నేషనల్ ఈవెంట్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, ఇది నేషనల్ సెక్షన్లో రాసుకోండి. సో ఇలా రాసుకోవడం వల్ల మీకు టాపిక్ల వారీగా ఉంటుందన్నమాట, మీరు డైలీ నోట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో మీ కన్వీనియన్స్ని బట్టి డేట్ వైజ్ అయినా రాసుకోవచ్చు, లేదంటే టాపిక్ వైజ్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు 1 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు. జనరల్గా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకునేటప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అంటే ప్రతి డేకి కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఆ డేని ఏదో ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం వాడుకుంటాం. 1 జనవరి అనేది ఆబ్వియస్లీ న్యూ ఇయర్, అది పక్కన పెట్టేసేయండి. ఈ న్యూ ఇయర్ కాకుండా దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఏంటంటే అది దిస్ ఈజ్ వరల్డ్ డే ఆఫ్ పీస్, ప్రపంచ శాంతి దినోత్సవంగా మనం 1 జనవరిని జరుపుకుంటాం. సో ఇలా కొత్త సంవత్సరంలో ఫస్ట్ డేని వరల్డ్ డే ఆఫ్ పీస్గా జరుపుకోవడం ఎవరు స్టార్ట్ చేశారంటే క్యాథలిక్ చర్చ్ స్టార్ట్ చేసింది. ఎందుకు ఏ లక్ష్యంతో స్టార్ట్ చేసింది అంటే యూనివర్సల్ పీస్ కోసం, అంటే ప్రపంచ శాంతి కోసం ఈ సంవత్సరంలో ప్రతి మొదటి రోజుని మీరు వరల్డ్ డే ఆఫ్ పీస్గా జరుపుకోవాలని క్యాథలిక్ చర్చ్ చెప్పిందనమాట. సో ఎప్పుడు చెప్పింది ఇలా అంటే 1967లో చెప్పింది. ఈ వరల్డ్ డే ఆఫ్ పీస్ని మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 1968 నుంచి జరుపుకుంటున్నాం. ఇక్కడ ఇయర్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. వరల్డ్ డే ఆఫ్ పీస్ ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడంటే 1967. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తామంటే 1968. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే 1967లో డిసైడ్ అయింది క్యాథలిక్ చర్చ్ వరల్డ్ డే ఆఫ్ పీస్ని జరుపుకుందాం ఎవ్రీ ఇయర్ జనవరి 1న అని చెప్పి. కానీ మరి 1967లో ఆల్రెడీ ఈ జనవరి 1 దాటేసింది కాబట్టి నెక్స్ట్ వచ్చిన జనవరి 1 ఎప్పుడు వస్తుంది, 1968లో వస్తుంది కదా. సో అప్పటి నుంచి ఈ డేని అబ్జర్వ్ చేయడం మొదలెట్టారనమాట. తెలుగులో చెప్పాలంటే 1 జనవరిని వరల్డ్ డే ఆఫ్ పీస్గా గుర్తించింది ఎప్పుడంటే 1967. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 1968. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొక అంశం ఉంది, అదేంటంటే వరల్డ్ డే ఆఫ్ పీస్ వేరు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ వేరు. తెలుగులో చెప్పాలంటే ప్రపంచ శాంతి దినోత్సవం వేరు, అంతర్జాతీయ శాంతి దినోత్సవం వేరు. ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను, జనవరి 1న. అదే అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21 సెప్టెంబర్ని జరుపుకుంటాం. ఈ 2 డేస్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే జరుపుకోవడం 1982 నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1 జనవరి యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదే రోజున మనం గ్లోబల్ ఫ్యామిలీ డేగా కూడా జరుపుకుంటాం. ప్రపంచ కుటుంబ దినోత్సవం ఎప్పుడన్నా సరే మనకు ఆన్సర్ ఏంటంటే 1 జనవరి. ఓకే, వరల్డ్ డే ఆఫ్ పీస్ 1 జనవరి, గ్లోబల్ ఫ్యామిలీ డే కూడా 1 జనవరి. గ్లోబల్ ఫ్యామిలీ డే యొక్క టార్గెట్ ఏంటి అంటే ఎందుకు జరుపుకుంటాం ప్రపంచ కుటుంబ దినోత్సవం అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అంటే హోల్ వరల్డ్ని ఒక గ్లోబల్ విలేజ్గా భావించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక గ్రామంగా భావించడం జరుగుతుంది మొత్తం ప్రపంచాన్ని. నెక్స్ట్ ఇందులో ఉండే ప్రజలందరినీ కూడా ఆ గ్రామంలో నివసించే ఒకే ఒక పెద్ద ఫ్యామిలీగా మనం భావించడం జరుగుతుంది.
నో మ్యాటర్ విచ్ కంట్రీ వి కేమ్ ఫ్రమ్, విచ్ రేస్ వి బిలాంగ్ టు, ఆర్ విచ్ రిలీజన్ వి బిలీవ్ ఇన్. అంటే మనం ఏ మతాన్ని నమ్మినా, మనం ఏ జాతికి చెందిన వాళ్ళమైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళమైనా, మొత్తం ఈ ప్రపంచ జనాభా అంతా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అన్న నినాదంతో ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే అని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ వరల్డ్ డే ఆఫ్ పీస్ యొక్క లక్ష్యం ఏంటంటే శాంతి. ఓకే, ప్రపంచ శాంతి. ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే యొక్క లక్ష్యం ఏంటంటే యూనిటీ, ఐక్యత. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ నేషన్ టు వెల్కమ్ 2024. 2024లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన మొట్టమొదటి దేశం ఏది అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఏంటంటే కిరిబాటి. యాక్చువల్లీ రాసేటప్పుడు KRIBATA అని రాస్తాం, కానీ దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందంటే కిరిబాష్ అంటాం. ఓకే, సో మొట్టమొదటి దేశం ఏంటంటే ఫస్ట్ నేషన్ టు వెల్కమ్ 2024 ఏంటంటే కిరిబాష్ ఆర్ కిరిబాటి. ఇది ఒక ఐలాండ్ కంట్రీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక ద్వీపం, సెంట్రల్ పసిఫిక్ ఓషన్లో ఉండే ఒక ద్వీపం ఫస్ట్ టైము ఈ న్యూ ఇయర్ని జరుపుకుంటుంది. అదేంటి, న్యూ ఇయర్ అందరికీ ఒకసారి వస్తుంది కదా, మరి ఒక దేశం ముందు ఒక దేశం వెనక ఎందుకు జరుపుకుంటుందంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ దేర్ టైమ్ జోన్స్. ఓకే, సో దేశాలకు సంబంధించిన టైమ్ జోన్స్ అన్ని కూడా సెపరేట్గా ఉంటాయి కదా. సో కిరిబాటి ఈజ్ అహెడ్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టైమ్ జోన్స్ అనమాట. అన్ని దేశాల యొక్క టైమ్ జోన్స్ కన్నా దీని టైమ్ జోన్ ముందు ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి న్యూ ఇయర్ ఈరోజు 12కి వచ్చింది కదా, అదే కిరిబాటిలో ఎప్పుడు వస్తుందంటే నిన్న 31st డిసెంబర్ మధ్యాహ్నమే వచ్చేస్తుంది. డిసెంబర్ మధ్యాహ్నం 3:30కే ఈ కిరిబాటిలో న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన మొట్టమొదటి దేశం కిరిబాటి అని చెప్పుకున్నాం. మరి సెకండ్ కంట్రీ ఏంటంటే చాథన్ ఐలాండ్. ఈ చాథన్ ఐలాండ్ ఎక్కడ ఉంటుందంటే న్యూజిలాండ్లో ఉంటుంది. ఇది ఈ 3:30 PM ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ ఒక 15 to 20 minutesకి చాథన్ ఐలాండ్లో న్యూ ఇయర్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, మరి అందరికన్నా చివరిలో న్యూ ఇయర్ జరుపుకునే దేశాలు ఏంటంటే హోలాండ్ ఐలాండ్, నెక్స్ట్ బ్యాకర్ ఐలాండ్. ఈ హోలాండ్ ఐలాండ్, బ్యాకర్ ఐలాండ్ అనే దేశాలు కొత్త సంవత్సరానికి లేదంటే 2024కి ఆహ్వానం పలికిన చివరి దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ న్యూ ఇయర్ ఎప్పుడు జరుగుతుందంటే January 1 12 PM మనకి మధ్యాహ్నం 12 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇక్కడ న్యూ ఇయర్ అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏంటంటే డెన్మార్క్ రాణి ఈరోజు న్యూ ఇయర్ ప్రసంగంలో భాగంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ డెన్మార్క్ రాణి పేరు ఏంటంటే మార్గరెతే II. ఈ మార్గరెతే II ఏమైనా అనౌన్స్ చేశారంటే 14 జనవరి 2024 అంటే మన భోగి పండుగ రోజు నేను సింహాసనం నుంచి దిగిపోతున్నానని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి సింహాసనం దిగిపోయిన తర్వాత కొత్తగా నూతన రాజు లేదా రాణికి ఎవరు పట్టాభిషేకం చేయించుకోబోతున్నారంటే ఈ రాణి యొక్క కొడుకున్నాడు ఫ్రెడరిక్ అని చెప్పి. ఓకే, సో ఫ్రెడరిక్ విల్ బి ద న్యూ కింగ్ అనమాట. సో సింపుల్గా రాణి గారు ఏంటంటే ఈవిడికి ఇప్పుడు 83 సంవత్సరాలు. గత 52 సంవత్సరాలుగా ఈవిడ సింహాసనం మీద ఉన్నారు. సో ఇప్పుడు ముసలిది అయిపోయింది కాబట్టి నేను సింహాసనం దిగిపోతున్నాను, నా ప్లేస్లో నా కొడుకు రాజ్యాన్ని పాలిస్తాడని ఈవిడ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కొడుకు పేరేంటి ఫ్రెడరిక్. సో హూ విల్ బి ద న్యూ కింగ్ ఆఫ్ డెన్మార్క్ అంటే ఆన్సర్ ఏం చెప్తాం, ఫ్రెడరిక్. ఓకే, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ నేషనల్ ఈవెంట్స్. నేషనల్ ఈవెంట్స్లో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎవరు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే సుఖ్వీందర్ సింగ్ సుఖు. సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈరోజు ఏమైనా అనౌన్స్ చేశారంటే ఈ January 1, 2024 నుంచి మొత్తం అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనూ కూడా పెట్రోలు డీజిల్తో నడిచే వాహనాన్ని మేము నిషేధిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హిమాచల్ ప్రదేశ్లో కంప్లీట్ రాష్ట్రం మొత్తం ఈ నిషేధం అనేది విధించలేదు. జస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మాత్రం పెట్రోలు డీజిల్ వాహనాలు వాడకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం అంటే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. ఏంటంటే అది గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ అని చెప్పి. ఓకే, సో ఈ గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ఇనిషియేటివ్లో భాగంగానే పెట్రోల్ డీజిల్ వాహనాలు ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వాడకూడదని చెప్పి హిమాచల్ ప్రదేశ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటున్నాం కదా, వీటిలో ఫస్ట్ ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేసిన డిపార్ట్మెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఆబ్వియస్లీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే అది మేము ఈరోజు నుంచి డొమెస్టిక్ LPG సిలిండర్స్ని సబ్సిడీ ధరకే అందిస్తామని. సో ఎంత సబ్సిడీతో అందిస్తున్నారని చెప్పి అడగవచ్చు. ఎంత అంటే 450కి అందించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే బయలాటరల్ ఇష్యూస్కి సంబంధించింది. డిజర్ట్ సైక్లోన్ 2024.
సో రేపు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, డిజర్ట్ సైక్లోన్ అనగా ఏంటి అని చెప్పి. సో మనం జనరల్గా ఇది ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంటే విపత్తులకు సంబంధించింది అనుకుంటాం. కాకపోతే డిజర్ట్ సైక్లోన్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. తెలుగులో చెప్పాలంటే సంయుక్త సైనిక విన్యాసం. జనరల్గా తమ దగ్గర ఉన్న మిలిటరీ పొటెన్షియల్ని అన్ని దేశాలకి తెలియజెప్పడానికి, ఇంక ఇతర దేశాలతోటి సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే 2 లేదా 3 దేశాలు సైనిక విన్యాసాలని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్లో ఆ దేశాలకు సంబంధించిన ఆర్మీ పాల్గొంటుంది, లేదంటే నేవీ పాల్గొంటుంది, లేదంటే ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది. ఓకే, సో ఇలా 2 దేశాల మధ్య జరిగే ఈవెంట్ రీసెంట్గా ఎప్పుడు జరిగిందంట, ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఈరోజు 1 జనవరి అనౌన్స్ చేశారు. ఆ ఈవెంట్ పేరు ఏంటంటే డిజర్ట్ సైక్లోన్. ఈ డిజర్ట్ సైక్లోన్ అనేది ఏ దేశాల మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసం అని అడుగుతాడు. ఏ దేశాలు అంటే ఇండియా ఇంకా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసం పేరేంటి అని అడుగుతాడు. ఏంటి దాని పేరు? డిజర్ట్ సైక్లోన్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 2 జనవరి, అంటే రేపటి నుంచి 15 జనవరి వరకు జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందని అడుగుతాడు. ఎక్కడ అంటే రాజస్థాన్లో జరుగుతుంది. ఓకే, సో డిజర్ట్ సైక్లోన్, డిజర్ట్ అంటే ఎడారి కాబట్టి రాజస్థాన్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి 2 మేజర్ నియామకాలని అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ని, సెక్రటరీని ఈరోజు నియమించారు. సో చైర్మన్గా ఎవరు నియమించారంటే డాక్టర్ అరవింద్ పనగారియా. ఈ పేరు ఎక్కడ విన్నట్టు ఉంటుంది మనకి. ఎక్కడైనామంటే ఈ అరవింద్ పనగారియా అనే ఆయన ఇంతకుముందు నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా పనిచేశారు. ప్రజెంట్ ఈయన్ని 16వ ఆర్థిక సంఘం లేదా 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ ఎవరంటే రిత్విక్ రంజనం పాండే. రిత్విక్ రంజనం పాండేని ఎలా నియమించారంటే సెక్రటరీగా నియమించారు. ఓకే, సో ఇక్కడ చైర్మన్కి సెక్రటరీకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. 16వ ఆర్థిక సంఘం యొక్క సెక్రటరీ ఎవరంటే రిత్విక్ రంజనం పాండే. యాక్చువల్లీ ఇది మనకి ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాల్సి ఉంది. వీలుంటే మనం ఒక సెపరేట్ వీడియోలో ఈ 60th ఫైనాన్స్ కమిషన్ యొక్క ముఖ్యమైన టాస్క్స్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాడు, ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క లక్ష్యాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్, సెక్రటరీ. నెక్స్ట్ దీని యొక్క టాస్క్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రాష్ట్రాలకి కేంద్రాలకి, నెక్స్ట్ రాష్ట్రాలకి మధ్య ట్యాక్సెస్ డిస్ట్రిబ్యూషన్స్ ఏ విధంగా జరుగుతుంది ఇది చూడటం అనమాట. ఇది ఒక సలహా సంఘం మాత్రం, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఎటువంటి అథారిటీస్ లేవు, జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రకరకాల ఫండ్స్ అలొకేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసి ఇది రివ్యూ చేస్తుంది అనమాట. సో ఇలా రివ్యూ చేసి దీని రిపోర్ట్ని ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలంటే 16th ఫైనాన్స్ కమిషన్ 31st అక్టోబర్ 2025, అంటే నెక్స్ట్ ఇయర్ 31st అక్టోబర్లోగా ఈ 16వ ఆర్థిక సంఘం తన రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకునే ఇది ఒక సలహా సంఘం, అంటే రికమెండేషన్స్ మాత్రమే ఇస్తుంది. ఈ రికమెండేషన్స్ని గవర్నమెంట్ ఎప్పటి నుంచి అమలు చేయవచ్చు అంటే 15th ఏప్రిల్ నుంచి అమలు చేయొచ్చు. 15th ఏప్రిల్ 2026. ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క సజెషన్స్ లేదా రికమెండేషన్స్ ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటాయంటే 5 years అమల్లో ఉంటాయి. 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. ఓకే, సో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తుంది అని అడిగితే 31st అక్టోబర్ 2025. ఆ రిపోర్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 15th ఏప్రిల్ 2026. నెక్స్ట్ యూనియన్ హోమ్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అయిన అమిత్ షా ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే అది మన భారత్ వరల్డ్ మిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందని. రేపు ఎగ్జామ్లో డైరెక్ట్గా చాలా సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంది అని. ఆన్సర్ ఏంటంటే ఇండియా. ఓకే, సో మొత్తం ప్రపంచంలో ఉన్న మిల్క్ షేర్లో మొత్తం మన భారతదేశం యొక్క మిల్క్ షేర్ ఎంత అంటే 24% అంత. సో దీన్ని ఎలా క్వశ్చన్ అడగవచ్చు అంటే ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ ఎంత శాతం పాలను ఉత్పత్తి చేస్తుంది అని. ఆన్సర్ ఎంత? 24%. ఓకే, సో ఇంకొక నంబర్ కూడా అయినా చెప్పడం జరిగింది. ఏంటంటే అది గత 8 సంవత్సరాల్లో మన భారతదేశపు యొక్క పాల ఉత్పత్తి ఎంత శాతం పెరిగిందంట? 51% పెరిగిందంట. ఆబ్వియస్లీ దీనికి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా ఈయన నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూ అపాయింట్మెంట్స్, నూతన నియామకాలు. సో రీసెంట్గా జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఏంటంటే నీనా సింగ్. ఈ నీనా సింగ్ ఎవరంటే 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ IPS ఆఫీసర్. ఓకే, సో ఈ నీనా సింగ్ ఎలా అపాయింట్ అయ్యారంటే CISF యొక్క న్యూ డిప్యూటీ జనరల్గా అపాయింట్ అయ్యారు. CISF అంటే ఏంటి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వీడి యొక్క గొప్పతనం ఏంటంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ అనమాట.
అంటే సిఐఎస్ఎఫ్ యొక్క డిప్యూటీ జనరల్గా నియమితురాలైన మొట్టమొదటి మహిళ ఎవరు అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి? ఈనా సింగ్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనందరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో బిజీగా ఉండగా ఇస్రో ఈరోజు ఉదయం ఒక కొత్త శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే ఎక్స్పోసాట్. ఈ ఎక్స్పోసాట్ అనేది ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ అనే దానికి షార్టర్ ఫామ్ అనమాట. సో ఎక్స్పోసాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్రే పోలారిమీటర్. ఓకే, సో శాటిలైట్ని మనం అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే మనకు ఒక ర్యాకెట్ అవసరం, అంటే ఒక లాంచింగ్ వెహికల్ అవసరం. ఈ ఎక్స్పోసాట్ని ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించారంటే పిఎస్ఎల్వి C-58 అనే లాంచింగ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. తెలుగులో చెప్పాలంటే ఈ లాంచింగ్ వెహికల్ని వాహక నౌక అంటాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేమో ఎక్స్పోసాట్ అనేది ఉపగ్రహం, పిఎస్ఎల్వి C-58 అనేది ఒక రాకెట్ లాంచింగ్ వెహికల్ లేదా వాహక నౌక. ఎప్పుడు ప్రయోగించారంటే ఈరోజు ఉదయం 9:10 ఎక్కడి నుంచి ప్రయోగించారంటే తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఈ ఎక్స్పోసాట్ యొక్క బరువు ఎంత అంటే 480 కిలోగ్రామ్స్. దీంతోపాటు తిరువనంతపురం కాలేజ్ స్టూడెంట్స్ తయారు చేసిన ఒక చిన్న ఉపగ్రహాన్ని కూడా పంపించడం జరిగింది. అది కూడా మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఎవరంటే తిరువనంతపురంలోని LBS ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్. సో ఆబ్వియస్లీ ఆ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఎవరంటే కంప్లీట్ ఉమెన్ అనమాట. సో దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ ఎక్స్పోసాట్తో పాటు ఇంకొక 10 పరికరాలని ఈ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-58 తీసుకెళ్ళడం జరిగింది. వాటిలో ఒకటి ఏంటంటే ఈ ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. దీన్ని తయారు చేసింది ఎవరంటే LBS కాలేజ్ ఫర్ ఉమెన్ వాళ్ళు తయారు చేశారు. ఇది ఎక్కడ ఉంటుందంటే తిరువనంతపురంలో ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక మెయిన్ ఎక్స్పోసాట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటో చూద్దాం. ఈ ఎక్స్పోసాట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడం. బ్లాక్ హోల్స్ని తెలుగులో ఏమంటాం అంటే కృష్ణ బిలాల్ని స్టడీ చేయడం. ఓకే, సో ఇక్కడ ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఎక్స్పోసాట్. ఈ నేమ్ ఇంపార్టెంట్, ఈ రాకెట్ పేరు ఇంపార్టెంట్, పర్పస్ ఇంపార్టెంట్. దీని ఫుల్ నేమ్ ఏం చెప్పుకున్నాం? ఎక్స్రే పోలారిమెట్రిక్ శాటిలైట్. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్. స్పోర్ట్లో ఏంటంటే ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ఈరోజు ODI నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించడం జరిగింది. ODI అంటే వన్డే ఇంటర్నేషనల్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ నెల నుంచి అంటే ఈ జనవరి 2024 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇచ్చే పెన్షన్ అమౌంట్ని ఎంతకు పెంచుతున్నారంటే 3,000కి పెంచుతున్నారు. దీన్ని అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 3 జనవరి 2024 కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక సభ ఏర్పాటు చేసి ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అఫీషియల్గా ఇంక్రీజ్ చేసే డేట్ ఏంటంటే 3 జనవరి 2024. ఇప్పటిదాకా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఎంతమంది లబ్ధిదారులకి లబ్ధి చేకూరింది అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే 66,34,000 మందికి. ఓకే, సో ఈ 3 జాన్న ఈ 3,000 పెంచుతున్నారని చెప్పుకున్నాం కదా, అదే రోజు కొన్ని కొత్త పెన్షన్ కార్డులు కూడా వాళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. ఎన్ని అంటే 1,17,161, అంటే 1,17,161 మంది కొత్త లబ్ధిదారులు, కొత్త పెన్షన్ కార్డు లబ్ధిదారులు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోబోతున్నారు. సో మనకి 3,000తో పాటు ఈ 2 నెంబర్స్ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్లీ అవార్డ్స్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే K. చంద్రమోహన్, కన్నెగంటి చంద్రమోహన్. ఈయన రీసెంట్గా ఒక అవార్డు గెలుచుకున్నారు. ఏంటి అవార్డు అంటే CBE అవార్డు అంటాం సింపుల్గా. కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అంటే బ్రిటన్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన వాళ్ళకి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు అనమాట. ఓకే, ఈ కన్నెగంటి చంద్రమోహన్ అనే వ్యక్తి తెలంగాణ నిజామాబాద్కి చెందిన వ్యక్తి. ఈయన ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఈయన ఒక డాక్టర్. ఓకే, సో బ్రిటన్లో ఈయన చేసిన వైద్య రంగంలో ఈయన చేసిన సేవలకి గుర్తుగా ఈయనకి ఇచ్చిన అవార్డు ఏంటంటే CBE అవార్డు. ఈయన గొప్పతనం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ CBE అవార్డు పొందిన తొలి వ్యక్తి. సో దీంతో ఈ 1 జనవరి 2024కి సంబంధించిన మేజర్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్రోచ్ ఏ విధంగా ఉంది, దీన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్న విషయం మీద మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రొసీడ్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.